అనేటటువంటి తీరంలో ఉండేది. ఈ దశరథుడు దేవేంద్ర కాలం లోపల అయోధ్య అనేటటువంటి మహావడానికి మరి కారణం అనేది ఉంటుంది కదా. ఆ కారణం ఏంది అంటే పూర్వకాలం లోపల కృత అనేటువంటి యుగం లోపల దానికంటే ముందు ఈ యాగాలన్నింటినీ కూడా చెడుపుతూ అనేకమైనటువంటి ఈ రామాలయంలో ఈ సమయంలో ఒక్క చోట కలిసి ఉన్నారంటే ఇక్కడేదో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఆ యొక్క శ్రీమన్నారాయణుడు పరిత్రాణాయ సాధూన వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపకాయ సంభవామి యుగే అన్నట్టు ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మం అనేది వృద్ధి పొందినప్పుడు, మంచి అనేది తగ్గినప్పుడు, చెడు అనేది ఉద్భవించినప్పుడు దుష్టులను సంహరించడానికి, శిష్యులను రక్షించడానికి ప్రతి యుగం లోపల ఆ యొక్క నారాయణుడు అవతారాన్ని దాచి 10 రథములను ఒకేసారి ప్రదర్శించేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఆ అయోధ్య నగరం లోపల విశేషమైనటువంటి రహదారులు ఉండేవి, అందమైనటువంటి గోపురాలు ఉండేవి, అందమైనటువంటి భవనాలు ఉండేవి. ఆ రాజ్యం లోపల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్నట్టే అప్పుడు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సత్యవంతులు, ధర్మపరులు మరియు సంతోషంగా జీవించేవారు. మరి ఆ రావణాసురుడు పూర్వజన్మలో జయుడు విజయుడుగా జన్మించి స్వామివారికి ద్వారపాలకుగా ఉంటే సప్త మహర్షులందరూ కూడా స్వామివారిని వైకుంఠంలో దర్శించడానికి వెళ్తుంటే ఆ జయ విజయులు ఇద్దరు కూడా అడ్డగిస్తారు. అందులో దుర్వాస మహర్షి శాపం పెడతాడు, స్వామి దగ్గరికి మాకు పోవడానికి అడ్డగించినావు కాబట్టి మీరు శిలలై ఉండుగాక అని చెప్పి చెప్పిస్తే వాళ్ళు జయ విజయులు పోయి స్వామివారికి ప్రార్థన చేసుకుంటారు. అయ్యా మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేం కాబట్టి మరి మా యొక్క శాపానికి విమోచన చెప్పమంటే స్వామివారు ఆ నారాయణుడు చెప్తాడు ఏమంటే 3 యుగాలు మీరు నాతో శత్రుత్వంగా ఉంటే ఆ శత్రుత్వం అనేది ఉంటుంది కాబట్టి తర్వాత మీకు శాప విమోచనం కలుగుతుందంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, కంస, జరాసంధులు, తరువాత ఈ యుగంలో రావణ, కుంభకర్ణులుగా జననం ఎత్తుతారు కాబట్టి వారిని చంపడానికి
మరియు కౌసల్యాదేవికి ఒక వరాన్ని ఇవ్వడానికి, అతడు మానవుడిగా ఉద్భవించడానికి సమయం ఆసన్నమైంది. కాబట్టి అటువంటి సమయం లోపల స్వామివారు శుభాకాంక్షలు. అలాగే హిందూ బంధువులందరికీ, గ్రామ ప్రజలకు, ఇందల్వాయి మండల ప్రజలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఇందల్వాయి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమవడం జరిగింది. ఇటీ కార్యక్రమం పొద్దున రామ జననం, అలాగే సాయంత్రం కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అలాగే ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి 8:30 నుండి 1 అవర్ 1.5 అవర్ శాప ప్రోగ్రాంలు జరుగుతాయి. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ తారీఖు అన్నదాన కార్యక్రమం, రథోత్సవం జరుగుతుంది. ఇట్టి బ్రహ్మోత్సవాలకు హిందూ బంధువులందరూ విచ్చేసి ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా వీడీసీ ఆధ్వర్యంలో, అలాగే పాలకవర్గం ప్రోద్బలంతో ముందుకు వెళ్తుంది. ప్రతి ఏటా ఇలానే జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరామచంద్రుని. ఇది ఇందల్వాయి గ్రామంలో కొలువై ఉన్నటువంటి లక్ష్మణ రహిత దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఈరోజు ఈ యొక్క దేవాలయంలో రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, అంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాల్లో ఈ రామనవమి చాలా విశేషమైనది. కాబట్టి ఈ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా చైత్రమాసంలోనే జరపడం చాలా ఆనందదాయకం. చైత్రమాసంలో పంచమి నుండి సప్తమి వరకు అధ్యయనోత్సవ కార్యక్రమాన్ని వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించి, ఆ తర్వాత సప్తమి నుండి బహుళ విధియ వరకు ఉన్నటువంటి నవాన్నికమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క గ్రామంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు స్వామివారికి రామనవమి సందర్భంగా ఉదయమే స్వామివారికి పంచోపనిషత్తులతో, పంచామృతాలతో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం, స్నపన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి హోమ కార్యక్రమం నిర్వహించి, ఈరోజు 11:40 కర్కాటక లగ్నంలో రాముడు జన్మించినాడు. కాబట్టి ఆ యొక్క జనన వృత్తాంతాన్ని గ్రామస్తులందరికీ కూడా స్థానిక పురోహితులు వివరిస్తారు. ఆ తర్వాత సాయంకాలం 6:40 స్వామివారికి గోధూలి వేళ వివాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఎక్కడ చూసినా, ఏ రామాలయం చూసినా, ప్రతి రామాలయంలో రామనవమి రోజు సందడి కార్యక్రమం ఉంటుంది. విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా కర్కాటక లగ్నంలోనే జరుగుతాయి. కానీ ఈ ఇందల్వాయిలో ఆనవాయితీ ప్రకారంగా గత 400 సంవత్సరాల నుండి కూడా జనన కార్యక్రమం నిర్వహించిన తర్వాత గోధూలి వేళ ఈ యొక్క విశేషమైనటువంటి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గ్రామస్తుల యొక్క అదృష్టంగా